హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేపీటీ వ్లాగ్స్. నేను మీ త్రివేణి. ఇప్పటికే తమిళని అయితే చూసుంటారు. మనలాంటి కొత్త యూట్యూబర్స్కి అయితే నెత్తిన పెద్ద బాంబే పడిందని చెప్పొచ్చు. అసలు క్లియర్గా అసలు అందరు చూసే ఉంటారు. ఈ అప్డేట్ అందరికీ వెళ్ళే ఉంటుంది. అసలు అది విన్న దగ్గర నుంచి నాకైతే అసలు ఎలా ఉంది అంటే అసలు అలా ఉంది. కానీ డోంట్ వరీ ఫ్రెండ్స్, అసలు ఎవరైనా కూడా నాలాగా కొత్తగా స్టార్ట్ చేసి, నాకైతే 70 మెంబర్స్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. స్టార్ట్ చేసి ఇంకొంచెం ఇంకా మానిటైజేషన్ అవ్వకుండా మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న, లేకపోతే నాకులాగా బిగినర్స్లో ఉన్నా కూడా స్టిల్ అస్సలు భయపడొద్దు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ చెప్తున్నారు, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ నుంచి మనకైతే 5 months అయితే టైం అయితే ఉంది. ఇంకొంచెం హార్డ్ వర్క్, ఇంకొంచెం క్రియేటివిటీగా అయితే ఆలోచించి మనం కూడా ఆ సక్సెస్ అనేసి దగ్గరకైతే వెళ్దాము. ఎవ్వరూ కూడా అసలు బాధపడాల్సిన అవసరం లేదు. బయటకు వెళ్ళి పని చెయ్యటానికి అవకాశం లేక ఇంట్లో పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫాము. ఇది ఎందుకు తీసుకొచ్చిందో, అసలు ఈ రూల్స్ అసలు ఎందుకు పెట్టిందో అసలు అయితే అర్థం కావటం లేదు. నేనైతే స్టిల్ 1 month నుంచి జాబ్ కూడా మానేసి ఇదైతే పెట్టుకున్నాను. కానీ హోప్ ఎక్కడో మనం చేసేది చేస్తూ ఉంటే సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పేసి మన మీద మనం నమ్మకం పెట్టుకొని అయితే ముందరకెళ్తే వెళ్దాము. అదైతే నేనైతే గట్టిగా అయితే నమ్ముతాను. మీరు కూడా అలానే ఎక్కడా కూడా మీరు వెనకడుగు వెయ్యకుండా ముందరకైతే నడిచి మీ సక్సెస్ అనేది మీరు కూడా చేరుకోవచ్చు. అసలు భయపడకండి. ఇంకా 5 months అయితే టైం అయితే ఉంది. అది డబల్ అయినా త్రిబుల్ అయినా కూడా మనం చేసే హార్డ్ వర్క్ని బట్టి మనకైతే సక్సెస్ అనేది వస్తుంది. కొంతమంది అమ్మో మేము చేయగలమా, అసలు మేము చేయగలుగుతామా ఇది అని చెప్పేసి అయితే అనుకుంటారు. కొంతమంది మానిటైజేషన్కి దగ్గరగా ఉంటారు. వాళ్ళైతే ఇంకొంచెం బూస్టప్ అయితే ఇచ్చుకొని ఇంకొక 1 monthలో లేకపోతే ఇంకో 2 monthsలో మీకు త్వరగా అయిపోయేటట్టు చూసుకోండి. నాకులాగా బిగినర్స్ అయితే ఇంకొంచెంగా క్రియేటివిటీగా అయితే ఆలోచించి దీన్ని ఇంకా ఎట్లా పుషప్ చేసుకోవాలి, మనం ఎలా ముందరికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఇంకొంచెంగా ఆలోచించుకొని మన బ్రెయిన్కి ఇంకొంచెం పదునైతే పెట్టి ముందరికి వెళ్ళాలి. ఎలాగైనా కూడా మనం కూడా మానిటైజేషన్ చేసుకోవాలి. మనకంటూ యూట్యూబ్లో ఒక నేమ్ ఉండాలి. మనం చేసే పనికి ఒక గుర్తింపు అనేది ఉండాలి. మనము వన్స్ ఈ పని చేస్తున్నాము అంటే మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరైనా కూడా ఎలా మాట్లాడతారో మనకి తెలిసిందే. స్టిల్ అది ఈ వేలో ఈ జర్నీ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లము ఏంటి అంటే, వన్స్ సోషల్ మీడియాలోకి దిగిన తర్వాత ఫస్ట్ మన అనుకున్న వాళ్ళే మన మీద రాళ్ళు సురుతారు, ముళ్ళు సురుతారు, రక్తం వచ్చేటట్టు కొడతారు. అలాంటి వాళ్ళకి మనం క్వశ్చన్ మార్క్ కాదు జవాబుగా నిలబడాలి. అయితే నేనైతే అదే అనుకుంటున్నాను. జాబ్ వదిలేశాను, 1 month అవుతుంది. మళ్ళీ నేను ఆ జాబ్లోకి అయితే వెనక్కి అయితే వెళ్ళలేను. ఇదైతే చేపట్టాను. కన్ఫామ్గా అయితే నేనైతే సాధిస్తాను అనేసి అయితే నాకైతే ఉంది గట్టిగా. మరి మీకు కూడా ఉందా? మిస్ చేసుకోరు కదా, కష్టపడండి, చూసుకోండి. పిల్లల్ని చూసి మనకు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్గా, ఇంట్లో పిల్లలతో, భర్తతో, అసలు ఇంట్లో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే పెద్దవాళ్ళ వాళ్ళతో ఎన్ని ఉన్నా కూడా ముందలకంటూ వెళ్ళి మనకంటూ ఒక సోర్స్ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి. ఇంత కష్టపడుతున్నాం ఎందుకు, మనం ఎందుకు ఎవ్వరూ కూడా దేనికి భయపడి ఛానల్ అనేది అస్సలు వదిలిపెట్టుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇదే చెప్తాను. ఛానల్ అనేది ఎవ్వరూ వదిలిపెట్టుకోవద్దు. భయపడాల్సిన పనే లేదు. మనం చేసేది న్యాయబద్ధం అయితే దేవుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రోజు మనకు అనేది సక్సెస్ అనేది ఇస్తాడు. ఇవ్వకుండా అయితే ఇవ్వడు. అది లేట్ కావచ్చు, కాకపోతే ఒక్కొక్కరికి ముందులో వస్తుంది, ఒక్కొక్కరికి అయితే వెనకాల అయితే వస్తుంది. మనకి ఈరోజు లేదేమో, రేపు ఉందేమో, రేపు లేదేమో, ఎల్లుండి ఉందేమో. సరే ఓకే, ఈ మంత్ లేదు, నెక్స్ట్ మంత్, సరే ఈ ఇయర్ లేదు, నెక్స్ట్ ఇయర్ ఉందేమో. కానీ ఎక్కడో ఒక చోట అయితే ఉంటుంది. కేఎఫ్సి అంటే మనకి చాలా అంటే చాలా ఇష్టం కదా, నాన్ వెజ్ తినే లవర్స్కి చాలా ఇష్టం. అసలు కేఎఫ్సి ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. అది స్థాపించిన ఆయన 65 yearsకో, నాకు అంత ఐడియా గుర్తులేదు, మా హస్బెండ్ అయితే చెప్తూ ఉంటారు.
ఆయన ఓల్డ్ ఏజ్డ్ అయిన తర్వాత ఆయనకి అనేది అయితే సక్సెస్ అనేది అయితే వచ్చిందంట. సక్సెస్ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా మన కోసం రాసి పెట్టి ఉంటుంది మనం చచ్చిపోయేలోపు. ఇదైతే నేనైతే గట్టిగా అయితే నమ్ముతాను, మీరు కూడా నమ్మండి. దయచేసి ఎవరు దీని గురించి అయితే అసలు భయపడొద్దు, బాధపడొద్దు. ఏమమ్మా నువ్వు చెప్తున్నావు, నువ్వు కొత్త యూట్యూబర్ అయ్యండి, నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పేసి నేను చాలామందిని చూశానండి, విన్నాను కూడా. ఇట్లాగా ఏంటి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ కొత్త రూల్స్ వచ్చాయంట, మీరందరూ పెట్టారు, ఇంకేముందులే మీకు అని చెప్పేసి వెగతాళిగా వెక్కిరించినట్లుగా అయితే మాట్లాడారు. అది నాకు బాధ కూడా అనిపించింది. స్టిల్ అది ఎవరైనా ఫేస్ చేయాల్సింది, వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, మనం గెలిపే వాళ్ళకి సమాధానం. అదే వాళ్ళకి ఇది కరెక్ట్గా ఉండాలి. మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మన గెలుపు చూసి వాళ్ళు నోరు మూసుకోవాలి, అలా ఉండాలి. అయితే అందుకని చెప్పేసి కేవలం అస్సలు ఎవ్వరూ భయపడమాకండి, ఎవ్వరూ అయితే అసలు భయపడద్దు. మన ప్రయత్నం మనం చేద్దాము. పెద్ద వాళ్ళే కాదు, ఓకే, మనం కూడా నిలబడాలి, మనమంటూ చెయ్యాలి అనే హోప్ మనకు ఉండాలి. చూశారు కదా 4-5 డేస్ బ్యాక్ పెద్ద యూట్యూబర్స్ అందరూ కూడా ఈవెంట్కి వెళ్ళారు. మనం కూడా నెక్స్ట్ అలాంటి ఈవెంట్లో మనకంటూ ఒకటి ఉండాలి అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకొని ఉన్నాము. మన అడుగైతే ముందలకి వేద్దాము. 4,000 వాచ్ అవర్స్ అన్నానంటే ఓకే, చాలామంది కూడా లైవ్లు చేసుకొని రీచ్ అయ్యారు. మన టైంని అవైలబిలిటీని బట్టి రీచ్ అవ్వచ్చు అండి, కానీ దానికి పేషెన్సీ ఉండాలి, ఓపిక ఉండాలి. ఇంట్లో చూసుకొని అంతసేపు స్క్రీన్ చూడటం అంటే అది మామూలు విషయం కాదు. ఇంకా యూట్యూబర్స్ చెప్తున్నారు ఎలా ఫాలో అవ్వాలి, ఎలా చెయ్యాలి అని చెప్పేసి. ఆ వీడియోస్ అయితే కంపల్సరీగా అయితే చూడండి. చూసి మీరు కూడా మోటివేట్ అయ్యి మీ ఛానల్ని మీరు గ్రోత్ చేసుకుంటా ముందడుగు వేస్తూ ముందలకైతే వెళ్ళండి. ఇదేమీ కాదు, సక్సెస్ అనేది ఒకటి రోజు ఉంటుంది కంపల్సరీగా. ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఆఫ్టర్ ఆల్ 70 మెంబర్స్ ఉన్న నేనే భయపడట్లేదు. కాస్తో కూస్తో 500 మినిమం చేసిన అయినా ఉంటారు కదా, భయపడమాకండి. అసలు అవుతుంది, భయపడొద్దు. మనం భయపడి నాళ్ళ నుంచి చేసింది వర్క్ వదిలిపెట్టుకోమాకండి. హార్డ్ వర్క్ అనేది ఎవరికైనా ఒకేలాగా ఉంటుంది. ఏ పనిలో అయినా కూడా హార్డ్ వర్క్ ఉంటేనే సక్సెస్ అనేది ఉంటుంది. మరి యూట్యూబ్ ఈ కొత్త రూల్స్ అసలు ఎందుకు తెచ్చిందో అసలు ఏమో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. నైట్ నుంచి అయితే అసలు బుర్ర అయితే పోతుంది ఫస్ట్. అట్లా అని నేనేం భయపడలేదు. అందరు షార్ట్ వీడియోలో అట్లా ఇట్లా చెప్తున్నారు, చెప్పినా కూడా లేవిట్ నేనైతే వదిలేశాను. యాక్చువల్గా మన ప్రయత్నం మనం చేద్దాం, ఇవన్నీ చూసి ఇంకా భయపడతాము అని చెప్పేసి భయపడొద్దు. ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండండి. మీ కంటెంట్ని ఇంకా మీరు స్ట్రాంగ్ అయితే చేసుకోండి, మూవ్ అయితే అవ్వండి. ఇంకా మంచిగా ఇంకా ఆలోచించి క్రియేటివిటీగా అయితే మీరైతే ఇప్పుడు ఉన్న పెద్ద కంటెండర్లందరూ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. ఎవరైనా కూడా స్టార్టింగే అక్కడికైతే వెళ్ళిపోరు. ఎవరైనా ఇక్కడి నుంచి వచ్చే అక్కడికైతే వెళ్తారు. మనం కూడా ఇక్కడి నుంచి వచ్చి అక్కడ దాకా వెళ్దాము. మరి గుర్తుపెట్టుకుంటారు కదా, భయపడారు కదా. మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అలానే మీకేమైనా డౌట్లు లేదనంటే నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే కామెంట్ అయితే చేయండి. తప్పుగా మాట్లాడితే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా క్షమించండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, మనం ఇంకొక స్టెప్ ముందులకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఇంక ఈ వీడియోకి అయితే బాయ్ అయితే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దాం. బాయ్.